ఎడారిలో సెలయేరులు జూలై 26వ తేదీ. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. యేసు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన కోసం చాలా చేసేవాళ్ళమని మనం చెబుతాము. గలిలయలో ఆయనను అనుసరించిన స్త్రీల వలె ఆయనను ప్రేమించిన స్త్రీలు ఆయనకు సంతోషంగా పరిచర్య చేసేవారు. ఆయన స్నేహితులైన పురుషులు ఆయన సూచించిన ఏ మార్గంలోనైనా ఆయనకు సహాయం చేసేవారు. ఆయన తిరిగి మన ఈ లోకానికి వచ్చి మన గృహాలను దర్శించినప్పుడు మాత్రమే ఆయనకు సేవ చేయడంలో సంతోషిస్తామని మనం చెబుతాము. కానీ ఆయన మనిషి రూపంలో మరలా ఈ లోకానికి వచ్చినట్లే మనం ఆయనకు పరిచర్య చేయవచ్చు. మన విధేయత కంటే మరేది ఆయనను సంతోషపరచదు. ఒకసారి ఒక గొప్ప తత్వవేత్త గురించి చెప్పబడింది. తత్వవేత్తను చూడడానికి స్నేహితుడు వచ్చాడు. కానీ తండ్రి వచ్చే వరకు అతని చిన్న కుమార్తె అతనికి కాలక్షేపం జరిగేలా చేసింది. అంత గొప్ప జ్ఞానవంతుడైన తండ్రి యొద్ద నుండి ఆమె ఎంతో లోతైన సంగతులు నేర్చుకొని ఉంటుందని భావించి, మీ తండ్రి నీకు ఏం నేర్పించాడు అని అడిగాడు. ఆ చిన్న పాప నిర్మలమైన తన కళ్ళతో అతన్ని చూస్తూ విధేయత నేర్పించాడు అని చెప్పింది. ఆ గొప్ప పాఠాన్నే మన ప్రభువు మనకు నేర్పుతున్నాడు. మనం విధేయత నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. మనం ఆయనకు లోబడినట్లయితే మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు పనిచేస్తాం. క్రీస్తు పట్ల మనకున్న ప్రేమ ద్వారా మనం ఆయన కొరకు పనిచేస్తాం. ప్రేమ లేకుండా లోబడడం కూడా ఆయన సంతోషపరచదు. ప్రేమ చేత ప్రేరేపించబడి చేసే చిన్న పనులను కూడా ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి మన జీవితంలో సర్వసాధారణంగా చేసే చిన్న పనులను కూడా దేవదేవతలు చేసే పరిచర్యలంతా పవిత్రంగా చేయగలుగుతాము. అతి పరిశుద్ధమైన ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి ధైర్యం చేయని వారికి సహాయం చేయడం ద్వారా ఆయనకు ఉన్నతంగా పరిచర్య చేస్తాం. వారి జీవితాలు కూడా మన జీవితాల్లాంటివే. ఒక ముక్క, ఒక ప్రణాళిక. కష్టపడే లేదా పాపం చేసే వారిలో మనం ఆయన్ని చూసే వరకు ఆయన మనకు తెలియదు. ఆయనను మనం ఎప్పటికీ తెలుసుకోలేము. జబ్బు పడిన ఆత్మలలో ఆయన కట్టుబడి నిట్టూర్చుతూ మన సానుభూతిని అడుగుతాడు. కృతజ్ఞతతో కూడిన వారి కళ్ళు నీకు దీవెనను అనుగ్రహిస్తాయి. సహోదరుడు మరియు ప్రభువు మీరు నాకు చేశారు అంటాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.